ఈ నేపాలీ రూపీస్ అంటారు అనమాట. ఇగో ఇది వచ్చేసి 100, ఇది వచ్చేసి 20. ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చినాం, 25 రూపాయలు ఇచ్చింది. అటు సైడ్ పోయేటోళ్ళకి వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం నేపాల్లోకి అయితే ఎంట్రీ కాబోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా ఇండియా. ఆ బోర్డు దాటేసి అవతలకి వెళ్తే నేపాల్. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పార్కింగ్ ఉండదంట. ఇక్కడ చూస్తారు కదా, ఇదే మనకి పాస్. ఈ పేపర్లు అనేది తీసుకుపోయిస్తే వాళ్ళు ఈ పాస్ రెడీ చేసి ఇప్పుడు ఇచ్చిరు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 1:30 అవుతుంది, 1:30 మధ్యాహ్నం. ఇప్పుడు ఇచ్చిరు మనకి. ఓకే, ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోవాలి. అక్కడ మనకి ఇది పేపర్లు చెక్ చేసుకొని పాస్ చూసుకొని ఒకటి కట్ చేసుకుంటారు, తీసుకుంటారు, అవతలకి ఎంట్రీ చేస్తారు. అక్కడ పోయి ఒక పార్కింగ్ ఉంటుంది అట్లా లెఫ్ట్ సైడ్. ఆ పార్కింగ్లో పోయి బండి పెట్టుకొని 7 నెంబర్ గేట్లో ఇస్తే వాళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళాలో చెప్తారంట. క్యా ఓగయా ఈడేందో దొంగ రౌడీ మామూలు అట్టుంది. లేరే దొంగ, ఆయన కూడా ఇచ్చిండు. ఆయన ఇవ్వపోతే నేను ఇవ్వపోను. కానీ అక్కడ చూస్తారు కదా, కార్లు ఇట్లా అన్ని చెక్ చేస్తారు లెఫ్ట్ సైడ్. ఇక్కడ సైడ్ పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ చెక్ చేస్తారు రైట్ సైడ్. ఇక్కడ వచ్చేసి బండ్లో ఎవరెవరు పోతారో వాళ్ళ ఐడి కార్డులు, ఆధార్ కార్డ్ అయినా, లైసెన్స్ అయినా, పాన్ కార్డ్ అయినా, మన ఐడి కార్డులు చూపించాలి. అలా ఎంట్రీ చేసుకుంటారు. బండి నెంబరు, ఆ బండిలో ఎంతమంది పోతారు అని చెప్పేసి మన ఐడి కార్డు నెంబర్లు రాసుకుంటారు. అటు సైడ్ పోయేటోళ్ళకి వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసి, మనకి ఇటు సైడ్ వచ్చేటప్పుడు వెల్కమ్ టు నేపాల్ అని చెప్పేసి ఉంటుంది. కానీ మరి బోర్డు అయితే తీసేసినట్టు లేదు. అటు నుంచి వచ్చే బండ్లు అన్నీ కూడా కార్లు అక్కడ ఆపేసి మొత్తం చెకింగ్. ఓకే ఫ్రెండ్స్, నేపాల్కి అయితే ఎంట్రీ అయిపోయినాము. అక్కడ కూడా ఇంకోటి ఉంది మళ్ళీ రోడ్డు, అది వచ్చేసి చిన్న వెహికల్స్. అక్కడ సైడ్ చూస్తారుగా, ఒక్క పెద్ద వెహికల్ కూడా లేదు, అన్ని టూటోలే. అక్కడ కూడా చిన్న బార్డర్ లాగా ఉంది. అక్కడనే బండ్లు మలుపుతున్నాయి, మళ్ళీ అటు నుంచి అటే ఇటు లోపలికి వస్తున్నాయి. ఆడ దింపుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఎక్కించుకొని పోతున్నారు పబ్లిక్ని. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంది, ఈ పార్కింగ్లో పోవాలట్టుంది. ఇక్కడ చూస్తారుగా బండ్లు ఎన్ని బండ్లు ఉన్నాయో, బార్డర్ నుంచి వస్తున్నాయి కాబట్టి మొత్తం ఫుల్ జామ్ అయిపోయినాయి. అక్కడ కూడా చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ పార్కింగ్ లోపల పోవాలి. మనకు ఆ బ్రిడ్జి దాటంగానే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ లోపల పోతే గేటు 7 అని చెప్పిండు. కౌంటర్ 7, గేట్ 7 సంథింగ్ ఉన్నది. అలా పోయి మనం పేపర్లు ఇచ్చేస్తే వాళ్ళు మనకి చెప్తారు ఎక్కడ పోవాలని చెప్పేసి పాయింట్. ఇట పోనీకి కూడా లేదు ఛాన్సు, మొత్తం ప్యాకప్ ఏడి కాడికి. జర మనం పార్కింగ్లో పోనీ రాదు నాయన. ఇక్కడ బండి నెంబర్లు చూడరు ఎట్లున్నాయో టూటోలకి. ప్రతి ఒక్క బండికి అట్లనే ఉంటాయి. ఇక్కడ బండి నెంబర్లు అసలు మనకు అర్థం కావు. పార్కింగ్లో వెనక చూద్దాం ఎట్లుంటాయో పార్కింగ్లో బండి నెంబర్లు. క్లింకర్ నువ్వు రా. కిదరే జగా కిదరే. బండి తీసుకొని మనం లోపల పెట్టుకోమంటుండు. ఆడ పేపర్లు తీసుకొని పోయిండు. అక్కడ ఎంట్రీ చేయించేసి వస్తాడు గేట్లో. किधर लगाओ, कांटा में कांटा పెట్టాలంట. కాంటా పెట్టుకొని మరి ఎడబెట్టమంటారో లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోమంటారో చూడాలి. ఇవాళ అవుతుందో మరి ఎప్పుడవుతుందో. మనతో పాటు ఆడ వెళ్ళిన బండి కాంటా మీదకి ఎక్కింది ఆల్రెడీ. ఇవన్నీ నాగాలాండ్ బండ్లు, వెస్ట్ బెంగాల్ బండ్లు. అది చూస్తారు కదా, అది వచ్చేసి ఇక్కడ బండి నేపాల్ బండి. NA4KHA 9109 నెంబర్ చూస్తారు కదా. ఒకటేమో వాళ్ళ నేపాల్ లాంగ్వేజ్లో ఉంది, ఒకటేమో ఇంగ్లీష్లో. ఓకే, కాంటాక్ట్ ఇట్లా అయిపోయింది. పార్కింగ్లో మళ్ళీ పార్కింగ్లో లోపల పెట్టుకోమంటారు. పోయేటప్పుడు వేయించుకోవాలి. సీదా క్లింకర్ బండ్లు అన్నీ ఇటు సైడ్ అట్టుంది. అంటే ఒక్కొక్క లోడ్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర. మట్టి లోడ్ బండ్లన్నీ ఒక దగ్గర. రాళ్ళు వస్తున్నాయి, కంకర్ రాళ్ళు. ఆ కంకర్ రాళ్ళ లోడ్ అన్నీ ఒక దగ్గర. క్లింకర్ బండ్లన్నీ ఇటు సైడు అన్నీ సపరేట్ పెట్టిస్తారు అనమాట. ఇక మన బండి సీరియల్ రాగానే కథ పంపించేస్తారు. పోయి మనం అక్కడ ఆ ప్లేస్లో అన్లోడ్ చేసేసేయాలి.
ఇప్పుడు వచ్చేసి నేపాల్ మనీ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఈ బండ్లు చూసుగా నేపాల్ బండ్లు వచ్చేసి ఇట్లా కలర్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఈ బండి వచ్చేసి చూసుగా ఆ బండి నెంబర్ ప్లేటు నేపాల్ నెంబర్ ప్లేటు బాగ్మతి ప్రదేశ్ అని చెప్పేసి ఆ నెంబర్లు ఏం అర్థమవుతుంది 9299 అన్నట్టు ఉంది, కానీ మనకు వీళ్ళ భాషలో ఏమైతే తెలియదు. నేపాల్లో ఈ నేపాలీ రూపీస్ అంటారు అనమాట. ఇగో ఇది వచ్చేసి 100 100 100 50 50, ఇది వచ్చేసి 20, ఇది వచ్చేసి 10 రూపాయల నోటు జర మన దానిలా ఉంది పాత లోట్లాగా. ఇది వచ్చేసి 5 రూపాయలు, ఇది వచ్చేసి 5 రూపాయలు. ఎర్రగా ఉన్నాయి 5 రూపాయల నోట్లు అయితే మంచి కలర్ఫుల్గా. ఓకే ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ సైడు నేపాల్లో. ఇంకా చాలా ఉంది, మనం వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. మొత్తానికి అయితే నేపాల్ బండ్లు వచ్చేసి అయితే ఇలా ఉంటాయి అనమాట. నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఈ స్టైల్లో ఉంటుంది. ఓకేనా, 2 బాదం పాలు తీసుకున్నాం. ఒక బాదం పాలు వచ్చేసి 60 రూపాయలు అంట. 60 60 120 పోతే మనకు 30 రూపాయలు రావాలి. మన దాంట్లో 30 రూపాయలు లేకుండా వాళ్ళ దాంట్లో 50 ఇచ్చిండు, అంటే మనకి ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. వాళ్ళ కరెన్సీ తక్కువ అనమాట, మనది ఎక్కువ. ఇప్పుడు ఇది 50 రూపాయలు అక్కడ ఇద్దాం ఛాయకి. ఎంత తీసుకొని ఎంత ఇస్తారంటే 40 రూపాయలు ఇస్తారు మనకి. 50 రూపాయలు మన దగ్గర 100 రూపాయల నోటు ఇక్కడ ఇచ్చినాం అనుకో 160 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు 50 మరి ఇదేంది? ఇది వాళ్ళ భాష, మన భాష. ఇప్పుడు 50 రూపాయలు మన దగ్గర ఎంత తెలుసా? ఇది 30 రూపాయలు అంతే మన దగ్గర. 50 రూపాయలు వీళ్ళ దగ్గర 50, మన దగ్గర తీసుకుపోయినా అనుకో 30 రూపాయలు అవుతుంది. ఛాయ్ తాగినావుగా, ఆడ ఛాయ్ తాగిండు తీస్తే చిల్లెరుతుంది 40 రూపాయలు. ఇప్పుడు వాళ్ళ రూపీస్ ఉన్నాయిగా 10 రూపాయలు తీసుకొని 40 రూపాయలు ఇస్తుంది వాళ్ళ పైసలు వాళ్ళ చిల్లర. ఆ 10 రూపాయల నోట్లు 20 రూపాయలు ఎట్లుంటే అవి కూడా చూద్దాం. 50 రూపాయలు 40 రూపాయలు ఏడ్చాయి. 20 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు మనకి 20 రూపాయలు. ఓ సీటు చూద్దురా. ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చినాం, 25 రూపాయలు ఇచ్చింది వాళ్ళ పైసలల్లో. అదే మన దాంట్లో అయితే 50 రూపాయలు ఎంత 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలు ఎంత ఇస్తుంది? 15 రూపాయలు ఇస్తుంది. మన దాంట్లో అయితేనో ఇక్కడ 15 రూపాయలు ఛాయ్, వీళ్ళ దాంట్లో అయితేనో 30 రూపాయలు 25 రూపాయలు. అదేనా అది 5 రూపాయలు చూడు, 5 రూపాయలు. ఇదేంద్రా నాయన అమ్మాయి అడుగురా ఈ డేటు. ఏ లేదురా నాయన. ఓ ఈడ 20 రూపాయలు, 20 రూపాయలు. బండి నెంబర్లు చూడున్నాయో అన్ని ఒక్కటి ప్రదేశ్ అని ఉంది, ఆ భాషలు ఉంది, వాళ్ళ నేపాల్ భాషలు ఉంది. మన ఇంగ్లీష్లో హిందీలో ఏది లేదు, అంతా వాళ్ళ భాషలు ఉంది. అర్థం కూడా అవుతుంది. ఏ అక్షరం 1 2 3 పేరేంది అనేది కూడా అర్థం అవుతుంది. 7 ఉన్నాయి, ఒకటి 7 ఉన్నాయి. ఒకట్లు 7 ఉన్నాయి, ఆడ 7. అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. అది కూడా అన్లోడింగ్ పాయింట్ మరి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తారో తెలియదు. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే ఇంకో కాంట వస్తుందంట. ఆ కాంట దగ్గర పోయి మళ్ళీ అక్కడ అన్లోడ్ అవుతుందా లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్ పంపిస్తారనే తెలియదు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనోళ్ళకి అయితే. ఇక్కడికి వస్తే టూరిస్ట్ ప్లేస్, ఇది చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్. షాపింగ్ చేయడానికైనా మంచిగా టూరిస్ట్ ప్లేస్ తిరగడానికైనా కానీ మనకు చాలా తక్కువ ఖర్చు అనమాట ఇక్కడికి వస్తే. ఏమైనా కొనాలన్నా కానీ టైర్లు కొనుక్కోవాలన్నా కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ అమౌంట్ని ఏమంటారు అంటే నేపాల్ రూపీ అంటారంట. యాక్చువల్లీ ఇక్కడ మన అమౌంట్కి వచ్చేసి 1 రూపీ ఉందనుకో మనది, ఇక్కడ 1 రూపీ 60 పైసా అవుతుంది. అయిపోయిందా లేదా అని సెక్యూరిటీ ఆయన చెక్ చేస్తున్నాం. ఇంకో ఇక్కడ స్టాంప్ వేసిర్రు, ఇక్కడ సైన్ చేసిండు, ఇంకో వెనకాల సైన్ చేసిర్రు. ఇలాగా బయటకు వెళ్ళేస్తే మనకి చక్క ఒకటే రోడ్ 7 కిలోమీటర్లు. ఈ ముందల బండి ఉంది కదా, ఈ అన్న కూడా ఆడికే, కాకపోతే ఆయనకి తెలియదు మనకు తెలియదు ఏడ అన్లోడింగ్ పాయింట్ కరెక్ట్ లొకేషన్. ఇక్కడ మళ్ళీ ముందర ఏమన్నా రాస్తున్నారు ఆయన, మున్సిపాలిటీ గిన్సిపాలిటీ. నేను దోసవేంద్ర బాగానే మన పైసలు ఇచ్చిండు ఆయన. అవి వాళ్ళ పైసలు ఇస్తే ఇప్పుడు అవి ఏం చేసుకోవాలో కూడా అర్థం కాపు. దోస్తులు నేపాల్ సిటీలోకి అయితే వెళ్తున్నాం. మనం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు మాత్రం మనకు ఓన్లీ పార్కింగ్లోనే ఆపేసారు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం వేరే కంట్రీలో లోపల తిరుగుతున్నాం అనమాట సిటీలో. ఏదో వేరే కంట్రీ నేపాల్ అంటే డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఏముంటుంది అయ్యే రోడ్లు, అయ్యే ఇల్లులు, అయ్యే మనుషులు, అయ్యే బండ్లు. కాకపోతే నెంబర్ ప్లేట్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది, లాంగ్వేజ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ మాట్లాడతారంట. ఇక్కడ
ఇక్కడ మన నేపాల్లో వచ్చేసి అతి ఎత్తైన పర్వతాలు మన ఎవరెస్ట్ పర్వతాలు ఉంటాయి కదా, ఇక్కడనే అనమాట అతిపెద్ద ఎవరెస్ట్ పర్వతాలు. 8 పర్వతాలు ఇక్కడనే ఉన్నాయంట మన నేపాల్లో. మన ఇండియాలో ఉండి మన కలకత్తానో ఒరిస్సానో పోతే కాన్రాన్ దేశం పోతున్నావు కొడక, కాన్రాన్ దేశాలు ఉంటున్నా అది అని అంటారు. మనం ఇప్పుడు వేరే దేశం వచ్చి వేరే దేశాల్లో పోతున్నాం. తాతకైతే డప్పులు కొడుతున్నాలే. మన ఇండియాలో ఉండి అక్కడ కలకత్తా ఒరిస్సా అక్కడ సైడ్ పోయినప్పుడే అమ్మ పోలీసు వాళ్ళని భయపడతారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపితే ఇంకేం లే, ఇటు చూస్తుండ పేపర్లు పట్టుకొని. వేరే దేశంలో తిరుగుతాం అనుకున్నావు అనే తాత ఇట్లా నేపాల్ దేశం వస్తే నేపాల్ దేశంలో తిరుగుతుండే. అయితే మన ఇండియా వాళ్ళు ఇక్కడ నేపాల్కి రావచ్చు అనమాట, నేపాల్ వాళ్ళు ఇండియాకి పోవచ్చు. ఇది మిత్రదేశం అనమాట. ఇంతవరకు మనకి నేపాల్కి ఎవరి కింద కూడా బానిసగా లేదు ఈ దేశం, నేపాల్ దేశం. మనదేమో ఇండియా వచ్చేసి మనకి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అనమాట. మనం అందుకనే స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం. ఈ నేపాల్కి స్వతంత్ర దినోత్సవం అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ఇంతవరకు ఎవరి కింద కూడా బానిసగా లేదు ఈ దేశం. నేషనల్ యానిమల్ వచ్చేసి ఆవు. ఓకే, ఇంకా ఇక్కడ సైడ్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. మంచి మంచి విజిటింగ్ ప్లేస్లు ఉంటాయి. ఎక్కువ ఇక్కడ సైడ్ టూరిస్టులు వస్తారనమాట చాలా వరకు. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి ఈ దేశానికి మెయిన్ ఇన్కమ్ వచ్చేసి టూరిజందే అన్నమాట. టూరిజం సంబంధించే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా మనం రావాలనుకుంటే మనకి వీసా పాస్పోర్ట్లు ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ ఆధార్ కార్డు, లైసెన్స్, మన ఓటర్ ఐడి ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ మన ఏదైతే ఒరిజినల్ మన ఐడి కార్డ్స్ ఉన్నాయో ఆ ఐడి కార్డ్ తీసుకొని ఇక్కడ రావచ్చు. కాకపోతే ఇందులోకి ఎంట్రీ అయ్యేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని రావచ్చు మనం వీసా పాస్పోర్ట్ లేకుండా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ సిగ్నల్ మొత్తం పోయింది. పార్కింగ్ నుంచి కరెక్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. మొత్తానికి సిగ్నలే లేదు ఇక్కడ సైడ్. ఇక మనకు మొత్తం సిగ్నలే ఉండదంట. మనకి ఏది ఉన్నా కానీ కాంటాల దగ్గరనో లేకపోతే అన్లోడింగ్ పాయింట్ల వైఫైలు ఉంటాయంట. ఆ వైఫై కనెక్ట్ చేసుకోవాలి మనం. లేకపోతే ఇక్కడ ఉన్న సిమ్లు ఉంటాయి కదా వాళ్ళ నుంచి హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. హాట్స్పాట్ కూడా మనకు కనెక్ట్ అవుతుందా కాదని తెలియదు. వైఫై అయితే కనెక్ట్ అవుతుంది. వైఫై ఉంటే చూసుకొని మనకి ఎమర్జెన్సీ ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని వాట్సాప్ కాల్స్ సంథింగ్ మాట్లాడుకోవచ్చు. లేకపోతే సిమ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ మనకు ఒక రోజు కోసం అంత సిమ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇక్కడ సైడ్ మనకి రుద్రాక్షలు కూడా దొరుకుతాయంట. ఇక్కడ అడవులు ఉంటాయి, ఈ అడవులలో ఎక్కువ రుద్రాక్షలు పడతాయంట. రుద్రాక్షలు చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి. ఒకవేళ దొరికితే తీసుకుంటాం మేము ఇక్కడ రుద్రాక్షలు. ప్రపంచంలో ఎక్కువ హిందూస్ ఉన్న దేశం ఈ దేశమే అంట. హైదరాబాద్లో అక్కడ నైట్ పూట ఇట్లా కర్ర పట్టుకొని టక్క కొట్టుకుంటూ పోతారు చూడు గుర్కాలు, వాళ్ళు ఇక్కడ వాళ్ళే. వాళ్ళంత నిజాయితీగా ఉంటారు. సర్కిల్ వచ్చింది, ఈ సర్కిల్ కాంచి కూడా స్టేట్ వెళ్ళాలంట. స్టేట్ వెళ్తే ఇంకా ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పుడు మనం. ఇంకా 4 కిలోమీటర్లు వెళ్ళాలి సర్కిల్ కాంచి. వచ్చేసినాం కాంట దగ్గరికి. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తుంది బండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కనిష్క కాంట దగ్గరికి వచ్చేసి అయితే ఆగినాం. అయితే ఇక్కడ మనం కాంట పెట్టాల్సిన అవసరం ఏం లేదంట. జస్ట్ మనకి మొబైల్ నెంబర్లో అడ్రస్ రాసిచ్చిర్రు. ఇక్కడ నుంచి చక్కగా 85 కిలోమీటర్లు పోవాలంట. పోయినాక అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని 10 కిలోమీటర్లు పోవాలంట. 10 కిలోమీటర్లు పోతే దుబ్బి అంట. దుబ్బి అని ఉంది. ఆడికి పోతే మనకి సిమెంట్ ఫ్యాక్టరీ అంట, అల్ట్రాటెక్ సిమెంట్ అని చెప్పేసి అందులో మనకి అన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసేమో మనకి బండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వచ్చిన ఉన్నది కదా పానీ ట్యాంక్ బార్డర్, అటు నుంచి పోవాలన్నా మళ్ళీ అటు నుంచి విరాట్ నగర్ అని చెప్పేసి ఉంటుందంట. ఆ బార్డర్ అటు నుంచి పోవాలన్నా కానీ ఎటు సైడ్ నుంచి పోవాలన్నా కానీ ఇది మనకు పాస్ ఇది ఉండాలి. ఇది ఉంటేనే మన బండి అనేది అవుట్ చేస్తారు, లేకపోతే ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. దాంట్లో పెట్టి ఫైల్లో ఇప్పుడు ఇది వచ్చేసేమో మనకి అక్కడ అన్లోడింగ్ పాయింట్లో ఇవి ఇవ్వాలి. ఇవి ఇస్తే మనకి బండి అన్లోడ్ చేసేస్తారు. రైట్ 10 గంటలకు బయలుదేరుతాం. ఇక సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. అన్న వాళ్ళు 2 బండ్లు వస్తున్నాయి ముందర, మొత్తం 3 బండ్లు వెళ్ళిపోతున్నాం. ఏమైతే చూద్దాం. ఇక నైట్ పూట అన్లోడ్ చేస్తారో లేకపోతే ఎట్లయితుందో. మామూలుగా మేము జేసీబీతో అన్లోడ్ అన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళేమో ఇట్లనే అంటారు, అది మనం కాంట మీద బండి ఎక్కిచ్చేస్తే ఇట్లా బైక్ లేపేస్తే ఒకటేసారి కిందికి వెళ్ళిపోతుంది అంతా. అట్లయితే మనకు 15 నిమిషాలు 20 నిమిషాలలో అయిపోతుంది అన్లోడ్. ఆ నైట్ టైం కూడా అవుతుంటుంది. అడిగి పోతే మరి నైట్ టైం చేస్తలేరా అనేది మనకు క్లారిటీ వస్తుంది. మనమైతే ఫస్ట్ అడిగి పోదాం. అడిగి పోతే మనకు టెన్షన్ పోతుంది. ఇప్పుడు చూస్తారు కదా సెకండ్ ఫ్రంట్ పంచర్ అయిపోయింది. ఏమో కాలుతుంది. హైదరాబాద్ నుంచి బండల్ లోడ్ వేసుకొని అగర్తల పోయి అగర్తల నుంచి కిందికి వచ్చిందా ఏడ కూడా ఒక పంచర్ లేదు, ఏం లేదు. ప్రశాంతంగా పోయి వచ్చినాం. కాకపోతే లిఫ్ట్ టైర్ ఒకటి పలిపోయింది. అది బాగాలేదు, అది బయలుదేరింది కాబట్టి పలిపోయింది. ఇట్లా ఉంటుంది కాశారం బాగాలేకపోతే. ప్లెయిన్ రోడ్లలో అయింది పంచర్, ఘాట్ రోడ్లలో ఏడ కూడా పంచర్ కాలేదు. పోయింది ఎట్లా పోయింది. ఇంకా ముందర దాకా పోనిస్తా. ఇదంతా మట్టి. ఈ మట్టిలో మనం జాకి పెట్టినా కానీ ఉండదు. ఇగో కింది దిగిపోతుంది. తొందర పని కావాలి మనకి. రోజు నుంచి మంచిగానే ఉండి ఇవాళ పని పెట్టింది చూస్తారు కదా. ఆ ముందల బండి అయినా కట్టడం తెలుసు. ఆయన వెనుక మరి పోదాం 2 బండ్లు అని చెప్పేసి మేము కలిసిపోతుంటే ఇది ఇప్పుడు పని పెట్టింది. ఇప్పుడు మళ్ళీ మనకు లేని కథ. అడుక్కుంటూ పోవాలి. రాత్రి పూట ఉంటారో ఉండరో. ఇదేమో కాని దేశం. మళ్ళీ
భాషలు ఏందో అన్ని రకరకాల భాషలు మాట్లాడుతారు ఇక్కడ. పంచర్ కాదు మొత్తం పలిగిపోయింది. గీడెట్లా పలిగిందో ఏం జరిగిందో అర్థమవుతలే. ఒత్తుకొని పలిగిందో ఎట్లా పలిగిందో. మళ్ళీ అందులో ఇంకో దరిద్రం ఏంటంటే ఇది లగ్నట్ రిమూవర్ మిషన్ ఉంటుంది కదా, ఈ మిషన్ దిగో హ్యాండిల్ ఇరిగిపోయింది. దీన్ని తిప్పేది ఏం చేస్తాం, ఈ పాడతో తిప్పుతున్నా. ఇది లెంత్ ఉంటే ఇట్లా దమ్మ తిప్పితే దీంతో మంచిగా ఇట్లా దీనికి సపోర్ట్ లేదు ఏం లేదు, నట్లు లూజ్ అవుతుంది. అసలు తొక్కుదామంటేనో టైట్ అయిపోయింది నట్లు. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ లేక పాడైంది. ముందల బండి వాళ్ళు ఇద్దరు 2 బండ్లు వాళ్ళు వెళ్ళిపోయారు. మనకోసం సిగ్నల్ లేదు. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఎటు అర్థమవుతలే. వాటిగా తిప్పల పడదామని అయితే పెట్టి పానతో తిప్పుతా ఉన్నాయి చిన్నగా మార్చుకొని పోవాలి. ఇట్లనే ఉంటుంది దరిద్రం అంటే ఇదే. ఏ టైంలో ఎట్లా వస్తుందో నువ్వు. నిన్న మొన్న దాకా బాగానే ఉంది, ఇవాళ పెట్టింది పని పోయిపోయి. రోడ్లు చూస్తారు కదా, ఈ రోడ్లు చేయబట్టే ఆ టైర్ పంచర్ అయింది. ఇంత దరిద్రంగా ఉన్నాయంటే అసలు మనకి మేఘాలయ రోడ్లు ఎట్లున్నాయో అట్లా ఉన్నాయి. కాకపోతే టర్నింగ్లు గడ్డలు ఎక్కుడు దిగుడు, ఇదేమో గడ్డలు ఎక్కుడు దిగుడు లేదు కానీ మొత్తం కచ్చ రోడ్డే. ఈ రోడ్డు మొత్తం అట్లనే ఉంది. అసలు విసుకొస్తుంది ఈ రోడ్లో నడపాలంటే. ఇంత ఘోరంగా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ ఘోరమైన రోడ్లలో బయటకు వచ్చినాం, ఇక మంచిగా ఉంటుందిలే అని చెప్పేసి ఇటు సైడ్ పెడితే నేపాల్ అని వస్తే నేపాల్ మొత్తం రోడ్లు ఖరాబే ఉన్నాయి. वो संगत गया मलेशिया में इल्ले एरकिंगे शप्पड़िया वायम्मुడే ఈ అన్న వచ్చేసి డ్రైవర్ అంట. అయితే ఆయన బండి టైర్ పోతే మన బండి ఆపిండు. ఇట్లా టైర్ పంచర్ అయిందంటే ఎక్కించుకున్నాం. అక్కడ ముందర పోయి టైర్ తెచ్చుకుంటారంట. అయితే మనకి పోలీసు వాళ్ళు మొత్తం ఇక్కడ రోడ్ మీద చెక్ చేస్తారు అనమాట. దగ్గర 4-5 కలుగుతారంట మొత్తం. పర్మిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంట ఈ రోడ్లో నడపనీకి బండి. అయితే ఆ పర్మిట్ వచ్చేసి మన 2 బండ్లకు కల్పించారు. ముందల బండికి ఈ బండికి 2 బండ్లకు కల్పించేసరికి ఆ బండి ముందర వెళ్ళిపోయింది. మన పంచర్ అయ్యేసరికి ఇక్కడ ఆగిపోయినాం. ఇప్పుడు మనం పర్మిట్ చెక్ చేస్తే మన దాంట్లో లేదు. ఏంద్రా అని చెప్తే ఆ బండికి ఈ బండికి కల్పించారు కదా, ముందర బండి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తే వాళ్ళు అస్సలు వినట్లేరు. ఇక మళ్ళీ లేదని చెప్పేసి 200 ఎంట్రీ తీసుకొని వదిలేస్తున్నారు. ఇంకా ముందర పోతే మెయిన్ చెక్ పోస్ట్ ఉంటుందంట. ఆడ వదులుతారో మరి అది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఫోన్లు చేద్దామంటున్నావు, ఫోన్లు కలుస్తలేవు. అది ఎంత దరిద్రం అంటే అసలు 5 రూపాయలు ఇవ్వయింది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఈ పర్మిట్ ఆ 2 బండ్లకు కల్పించారు. ఆ బండి అయినా ఉన్నా మరి సరే ఆ బండి పంచరా జర పక్కన ఆపుకుందాం, ఆ బండి వచ్చేదాకా అని చెప్పేసి ఏడ ఆపనే అట్నే వెళ్ళిపోయిండు. ఏం చేయాలో అర్థమవుతుంది. పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఇప్పుడు. ఆయన కూడా డ్రైవరే పాపం. ఆడ ఫస్ట్ పోలీసు వాళ్ళతో మంచిగా మాట్లాడాడు. బాయ్ రోడ్ ఎటు సైడ్ పోతుందో అర్థమవుతుంది. ఈ రోడ్ చల్లకుండా చూడరు. అసలు ఏమన్నా అర్థం ఉంది ఈ రోడ్కి. దగ్గర పోయిందాక అర్థమే అవుతలేదు. ఇట్లా వస్తేనే కొత్త లొకేషన్లకు వస్తుంటేనే అన్నీ తెలుస్తుంటాయి. ఎక్కడ సైడ్ ఎట్లుంటుంది ఏంది పరిస్థితి అని చెప్పేసి నలుగురికి తెలిసేలాగా చేయొచ్చు మనం. మీరు కూడా ఎవరన్నా బండి కలిసి వచ్చింది అనుకో, 2 బండ్లకు కలిపియకు సింగిల్కి అని చెప్పేసి చెప్పాలి. మనకేమైనా 2 బండ్లు కలిసిపోతారంటే అన్నాం. ఆయన కలిసి ఎడబోతుండు తల్లి చంపుడు వెళ్ళిపోయాడు. ఒక మ్యాప్ లేవు, ఫోన్ సిమ్ములు సిగ్నల్ లేవు, ఏది లేదు. ఎవరిని అడిగినా కానీ ఇటే చెప్తుర్రు. ఆ బిల్లులో ఉన్న ఊరి పేరు కూడా బూడిగంగ అని ఇదే చూపిస్తుంది. అంటే మామూలుగా ఫ్యాక్టరీల మీద ఉంటాయి కదా, గ్యాస్ కంపెనీ మీద, ఇక్కడ బ్యాటరీల ఫ్యాక్టరీ మీద చూస్తే బూడిగంగ అని చెప్పేసి ఈ ఊరి పేరే చూపిస్తుంది. అంత బాగానే ఉంది. అసలు ఫ్యాక్టరీ ఏడ ఉందనేది అర్థమవుతలేదు. అక్కడ పోయినాం, అక్కడ పోయి కాంటలు అడిగితే సీదా జావో ఇక్కడ అని చెప్పిండు. సీదా వస్తే ఇక్కడ చూస్తేనో ఉత్తదే ఉంది గల్లీ. మలుపుకుంటానికి శనికి షార్ట్ అయిపోయింది ఇంతంత రోడ్డు. ఆ ఫ్యాక్టరీలో ఆయనది బ్యాటరీల ఫ్యాక్టరీలో జర గేట్ తీపిస్తే తీసిండు, మలుపుకొని పోతున్నాం. ఎక్కడ పోవాలో అర్థమవుతలే. ఎవ్వరు లేరు మనుషులు. పోలీసు వాళ్ళని అడిగినా కానీ ఇటే అని అంటారు. వేరే ఎవరినన్నా కలిసిన వాళ్ళని అడిగినా కానీ ఇటే అంటారు. ఇటు సైడ్ వచ్చినా ఎవరు మనుషులు లేరు, ఏం లేరు. ఎటు పోవాలన్నా కానీ ఫస్ట్గా ఇట్లాంటప్పుడు మనకు గైడ్ నన్ను ఇచ్చి పంపించాలి, లేకపోతే తెలిసిన బండి నుంచి పంపించాలి.
ఏ తెలియదు మనకి, సిమ్లో సిగ్నల్ లేదు. వాళ్ళు ఫోన్ చేసి వేరే నెంబర్లు, ఇప్పుడు వాళ్ళకి 2 నెంబర్లు రాసిచ్చారు. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు, వాళ్ళ వీళ్ళతో ఫోన్ చేయించినాం. ఎన్ని నెంబర్ల నుంచి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఈ రాత్రి కూడా వచ్చి ఇక్కడ మేము తిరుగుతూ ఉన్నాం. పొద్దుగాల మళ్ళీ ఇక్కడి నుంచి బయట పోనిస్తారో పోనీరో, ఏడా ఏంది అనేది ఏం తెలుస్తలేదు. చూడుకోరా గేట్ లోపల కొనుక్కో. గేట్లో ఒక ఆయన ఉన్నాడు, అడిగోదు. ఓ భయ్యా, హలో, చెప్పలేరా? గిన్నె అంట, మీ ఇందాక నేను అనలే. బస్సులో మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇదే అంట లెఫ్ట్ సైడ్లో అల్ట్రాటెక్, అదే బంధన్ సిమెంట్ ఫ్యాక్టరీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ 2 అదే. అట్టయితే దా సుర్రావు, ఇక్కడ బ్రిడ్జి ఉంది, లాంగ్ కటింగ్ తీసుకోవాలి. ఇంత చిన్న పెట్టుకునేంద్ర ఫ్యాక్టరీ అంత పెద్దగా ఉంది రోడ్డు. ఇది కాదా, ఇది కాదే బండ్లు ఇన్నిగానే పోయినాయా? ఇంత లోపలికి ఉంది. ఎవరన్నా ఏ గైడ్ లేకుండా, ఏ లొకేషన్ లేకుండా ఉత్తగానే ఊరి పేరు రాసిచ్చి పంపించేసారు. ఎట్లా వస్తారో ఏమో అర్థమే కాలే నాకు. ఇంత కష్టపడి వాళ్ళ నీళ్ళు అడుక్కుంటూ వస్తే ఇప్పుడు వచ్చినాం. మరి ఇప్పుడు ఈ రోడ్లో అయితే పోతున్నాం, ఈ కచ్చరా రోడ్లో ఎట్లుంది చూడ్రి. దారి ఇదేనా, ఇంకో దారి ఉందా మరి? నాకైతే టెన్షన్ అవుతుంది అది ఆడికి పోయిన దాకా. సరే ఓరా, బిల్లులు తీసుకొని అల్ట్రాటెక్ అయితే ఇదే. అదేరా పోయి చూడు, బిల్లులు తీసుకొని పో. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసినాం. అక్కడ ఎదురుగా ఉన్న బండే, ఆ బండే మనతో రావాల్సింది. అయితే ఆయన పర్మిట్ తీసుకొని ఒక్కడు సపోర్ట్ గట్టి వచ్చేసిండు. మంచిగా అనుకుని ఇప్పుడు ఏమనేటట్లేదు. ఆయన వచ్చిండు, మనం వచ్చినాం. కాకపోతే ఇక మనకు ఖర్చు ఎక్కువైంది. 200 తీసుకురా పర్మిట్ మన దగ్గర లేకపోయేసరికి. 2 బండ్లు కలిసి రావాలి వాస్తవానికి. మనం పంచర్ అయిందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు, వెనకకు చూసుకోలేడు, ఆయన కూడా ఆగలేడు మధ్యలో. ఇంత లోపలికి ఉంది, అట్లనే వచ్చేసారు. ఈ బండి నాకు తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి వచ్చారు మంచిగా. మాకు తెలియదు ఫస్ట్ టైం, అందుకని ఆ కాంటకాన్నే మంచిగా ఆయన చెప్పినట్టు ఇట్లా 2 బండ్లు కలిసిపోరని చెప్పేసి. వాస్తవానికి ఆయన చాలా పెద్ద తప్పు చేసిండు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఆగాలి వాళ్ళు. ఒక అర్ధగంట ఆగితే పోయేది ఏం లేదు. మనకన్నా 1 గంట ముందు వచ్చి ఏం చేస్తున్నాడు, వచ్చి పండుకున్నాడు ఆయన. మళ్ళీ ఇంత ఇబ్బంది పెట్టే ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. మనకు అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకా చాలా ఉందన్నమాట. బార్డర్ మేము వచ్చేటప్పుడు వేరే బార్డర్ నుంచి వచ్చినాం, వెళ్ళేటప్పుడు వేరే బార్డర్ నుంచి వెళ్తాం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై డ్రైవర్.